హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ క్రాంతి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యంగా ఉండేలా ఎంతో ఇష్టంగా తినేలా ఆకుకూరతో అన్నాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఓ ప్యాన్ పెట్టుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కస్తూరి మేతి అన్నీ వేసి వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిర్చిని కూడా వేసి వేగనివ్వాలి. ముందుగానే సన్నగా తరిగి కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసామంటే త్వరగా మగ్గిపోతుంది. ఈ ఆకుకూర మొత్తం మగ్గిపోయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా మొత్తం వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం మొత్తం ఇందులో వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరతో పైన చల్లేసుకుని ఓ సగం నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండి తీసుకోవాలి. ఆకుకూరకు రుచి వచ్చేది మొత్తం ఈ కొబ్బరి కారంతోనే అండి. ఈ అన్నం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి కారం అంతా వేసి అన్నం మొత్తం కలిపి ఇప్పుడు సర్వ్ చేసామంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా, చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేయచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.